పరలోక రాజ్యంలోనికి లోపలికి ప్రవేశించగలుగుతాం. బుద్ధి లేని వారిగా ఉండగలిగితే మాత్రం మనం దేవుని సన్నిధానంలోకి ప్రవేశించాలి, పరలోక రాజ్యంలో ఉండాలంటే ఉండలేం. మంచిది. ప్రభు సన్నిధిని బట్టి చదువుదాం. స్వరమెత్తి ఇంకా గట్టిగా. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 అంతా బుద్ధి లేని వారు అంట. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ ఉనికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనరండి. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని ప్రియులారా, 10 మంది కన్యకలు వస్తున్నారు, 10 మంది కన్యకలు ఉంటున్నారు. వారు ఆ 10 మంది కూడా ఎదుర్కొనబోయేటువంటి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉంటున్నారు అన్న. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉంటున్నారు. మనమందరం ఇక్కడ మందిరానికి వచ్చామంటే, మందిరానికి వచ్చినటువంటి మనము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం వచ్చి ఉంటున్నాం. మనమందరం కూడా ఇక్కడికి మందిరానికి వచ్చామంటే ఎందుకు వచ్చాము? నువ్వు ఏదో అద్భుతాల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు వచ్చింటే అది తర్వాత విషయం. కానీ నువ్వు మొదటిగా ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. నేను చనిపోయిన తర్వాత కూడా నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి అన్నటువంటి ఆశ, ఆతృత నీలో ఉండాలి. అయితే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన నీవు, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించవలసిన నీవు కొన్ని అర్హతలు ఉంటాయి. కొన్ని అర్హతలు అనేది నీకు ఉన్నాయి. పరలోక రాజ్యానికి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో, వెళ్ళడానికి సిద్ధపడుతున్నారో, ఎవరైతే మందిరానికి వస్తున్నారో, మందిరానికి వస్తున్నటువంటి మీకు ఖచ్చితంగా కొన్ని అర్హతలు ఉండాలి. వాటికి బుద్ధి ఉంటుంది, ఆ యొక్క సిద్ధలుగా ఉంటాయి. అయితే మరలా పక్కన ఒక క్యాన్ ఉంటుంది, చిన్న క్యాన్ ఉంటుంది. ఆ క్యాన్లో నూనె ఉండాలి. జాగ్రత్తగా. పెళ్లి కుమారుడు వస్తున్నాడు అంటే ఈ నూనెను తీసి అందులో పోసి ఈ ఒత్తిని కాస్త నూనెలో తడిపి అంటించాలి. అంటించినప్పుడు ఆ వెలుగులో ఆ వస్తున్నటువంటి పెళ్లి కుమారుడు ఆ వెలుగును పట్టుకొని, ఈ కన్యక ఆ వెలుగుని పట్టుకొని పెళ్లి కుమారుడికి ఎదురు వెళ్ళినప్పుడు, ఆ పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు ఆ పెళ్లి కుమారుడిని ఎదుర్కొని అలాగ తిరిగి పెళ్లి కుమారుడు లోపలికి వెళుచా ఉంటాడు. వెళ్ళి అందడి ఉన్నటువంటి ప్రాంతంలోనికి ఆ లోపలికి వెళుతున్నప్పుడు పెళ్లి కుమారుడి వెనకాల దీపాలు పెట్టుకొని వీరు కూడా లోపలికి వెళ్ళాలి. ఇది ఉన్నటువంటి వాస్తవం. ఇలాంటి వాస్తవంలోనికి వచ్చినటువంటి ఆయన, వచ్చేటువంటి పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభుతో పోల్చుకుంటూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు త్వరగా రానయ్యుంటుండగా, త్వరగా రానయ్యున్నటువంటి ఆయనని ఎదుర్కోవడానికి మనమందరం కూడా సిద్ధపడి ఉండాలి అన్నది అక్కడ ఉన్నటువంటి గమనిస్తున్నటువంటి విధానం కనబడుతుంది. అయితే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దీపములుగా సిద్ధపరిచినటువంటి నీవు, దీపాలు ఉంటున్నాయి, నీకు ఉంటున్నాయి, అన్ని ఉంటున్నాయి. కానీ 5 మంది వద్ద మాత్రము నూనె లేదు. 5 మంది వద్ద నూనె లేదు. నూనె లేనటువంటి వీరు ఏం చేయాలి? నూనె తెచ్చుకోవాలి. నూనె లేదు. పెళ్లి కుమారుడు వచ్చే లోపల నూనె లేకపోతే కష్టం కదా అని చెప్పేసి ఈ పెళ్లి కుమారుడు వచ్చే లోపల నూనె తెచ్చుకోవాలి. కానీ వీరికి ఏంటంటే బద్ధకం. అప్పుడు వస్తుంది కదా. అంటే ఈ ఒక బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఈ రోజు నాకు సమయం దొరికిందంటే ఈ రోజు నేను సిద్ధంగా ఉండాలి. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఐ యామ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను.
ఉండాలి అని ఈ పెళ్లి కుమార్తెలు సిద్ధముగా ఉన్నారు. 5 మంది సిద్ధపడి ఉన్నారు. 5 మంది చక్కగా నూనెలో చక్కగా ఆ నూనెని సిద్ధపరచుకొని ఉంటున్నారు. నూనెను 2 రకాలుగా చూడవచ్చు. ఒకటి పరిశుద్ధ ఆత్మతో పోల్చుకోవచ్చు, 2 వాక్యంతో పోల్చుకోవచ్చు. మొదటిది పరిశుద్ధ ఆత్మతో పోల్చుకోవచ్చు, 2వది వాక్యంతో పోల్చుకోవచ్చు. గమనించండి, ఈ 5 మంది కన్యకలు మాత్రము నూనెతో సిద్ధపడి ఉన్నారు. మా దగ్గర నూనె ఉంది అని నూనెను చక్కగా పోసుకొని వచ్చేసి పెళ్లి కుమారుడి కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. అయితే ఈ 5 మంది కన్యకలు మాత్రం ఏమిటంటే నూనె లేదు కదా, నూనెని సిద్ధపరచుకుందామన్న ఆలోచన కూడా లేదు. చాలా బద్ధకం, నెమ్మది, చాలా నిదానమైనటువంటి స్థితి. కొందరు మందిరానికి వెళ్ళాలి అన్నప్పుడు ఆదివారం వస్తే ఎంటీ రోజులలో పొద్దున 5 గంటల కల్లా లేచేస్తారు. కానీ ఆదివారం వచ్చిందంటే 8 దాకా పండుకుంటారు. అదేంటో ఏమో తెలియదు, 8 దాకా పండుకుంటారు. అంటే అలాంటి ఆదివారం వచ్చిందంటే నువ్వు ఎంటీ రోజులలో నువ్వు 5కి లేస్తావు, 6కి లేస్తావు, 7కి లేస్తావు, 8కి లేస్తావు కదా. కానీ ఆదివారం వచ్చిందంటే 5 గంటలు లేవడానికి సిద్ధపడడానికి దేవుని సన్నిధానంలో నేను సిద్ధపడి ఉండాలి అన్నటువంటి ఆత్మ మనకు ఉండగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుని వాక్యాన్ని ఎదుర్కోవడానికి, లేదంటే దైవజనుని ఎదుర్కోవడానికి, లేదంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కోవడానికి పరిశుద్ధాత్మతో కలిసి మనం వెళుతున్నామంటే, దేవుని మందిరానికి వెళ్తున్నామంటే, దేవుని మందిరాలలో వెళ్ళేసి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడుతున్నామంటే, మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, మన లోపల సిద్ధలలో నూనె ఉందా లేదా అన్నది గుర్తుపట్టాలి. అయితే ఈ 5 మందికి నూనె లేదు, అంటే వాక్యం లేదు, వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదు. అలాగే పరిశుద్ధ ఆత్మ అభిషేకం, ఆత్మను పొందుకోవాలి, నేను ఆత్మని కలిగి ఉండాలి, దేవుని ఆత్మతో నేను ఉండాలి, దేవుని ఆత్మ కలిగి ఉండగలిగితేనే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను, ఈ ఆత్మ ఏంటో తెలుసుకోవాలి, ఈ ఆత్మ సంగతి ఏమిటో తెలుసుకోవాలి అన్నటువంటి ఆలోచన అన్నది ఉండదు. ఉండకుండా దీనికి ఏమిటంటే సిద్ధలలో నూనె లేదు, వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నట్టుగా నిర్లక్ష్యమైన స్థితిలో వచ్చేసి అలిసిపోయాం. ఇక్కడికి వచ్చాము, అలిసిపోయినటువంటి మీరు నిద్రపోయేటువంటి నిద్రపోతా ఉంటారు. కొందరు ఏంటి నా ప్రియమైన దేవుడు పేరు, పగలు నిద్రే, రాత్రి నిద్ర ఉంటుంది, పగలు నిద్ర ఉంటుంది. ఈ నిద్ర ఆత్మ ఎవరికైతే ఉందో వారు దురాత్మ కలిగినటువంటి దురాత్మ వాళ్ళని వెంబడిస్తూ ఉంటుంది. నిద్ర ఆత్మ ఎక్కువ ఉండకూడదు. ఎప్పుడు నిద్రపోవాలి అప్పుడు నిద్రపోవాలి. ఒక మనిషి రోజుకి 7 గంటలు నిద్రపోతే చాలు. కానీ కొంతమంది 12 గంటలు, 10 గంటలు, ఉదయం 8 గంటల దాకా, 9 గంటల దాకా నిద్రపోతున్నాం. వీళ్ళని నిద్రపోతున్నాం. ఇక పగులు నిద్రపోతారు, రాత్రి నిద్రపోతారు, పగులు నిద్రపోతారు. ఇలాంటి నిద్ర ఆత్మ ఉండక అసలు నేను ఏం చేస్తున్నాను, నేను ఎక్కడికి వచ్చాను, ఏ ప్రాంతానికి వచ్చాను, ఇక్కడ నిద్రపోయే సమయమా, ఎదురు చూసే సమయంలో ఎదురు చూడాలి. దేవుని సన్నిధానంలోకి వచ్చినటువంటి నీవు, యేసుక్రీస్తు ప్రభుని ఎదుర్కోవడానికి వచ్చిన నీవు నిద్ర ఎలా పోతావు? నిద్ర ఎలా పోవాలనిపిస్తుంది? నిద్ర ఎలా వస్తుందో తెలుసా? నీ లోపల నిర్లక్ష్యమైన ఆత్మ ఉంటే, నీ లోపల ఆ యొక్క దుష్ట ఆత్మ, దురాత్మ గనక పని చేయడం మొదలు పెడితే, నువ్వు దేవుని సన్నిధానంలో కాదు, యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడని తెలిసినా నువ్వు నిద్రపోతావు. ఒక ఊరికి బయలుదేద్దాం, ఒక చిన్న నిద్ర పోయలేద్దాం, అలా కనురెప్పలు మూసుకుంటే అలాగే నిద్ర వచ్చేసి మన నెత్తిన కూర్చోండి. కనురెప్పలు మూస్తే చాలు, మన నెత్తిన నిద్ర వచ్చి కూర్చుంది. ఆ నిద్ర ఆత్మ ఎవరికైతే ఉంటుందో వారి దుష్ట ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నారని ఒక గుర్తుగా ఉంటుంది. దేవుని ఆత్మతో నడిపింపబడవలసినటువంటి వీరు
దేవుని ఎదుర్కోవడానికి సిద్ధపడవలసినటువంటి వీరు చేసినటువంటి పని ఏమిటి అంటే నిద్రపోతూ ఉంటుంది. ఇంకా ఆలస్యం అవుతుంది కదా, ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి లేట్ అవుతుంది. వీరు ఏం చేయాలి? అయ్యో మాకు లేదు, నూనె లేదు, నూనెని వెతకాలి, నూనెని తెచ్చుకోవాలి, ఈ లోపల వచ్చే లోపల ఆలస్యం అవుతుంది కదా, వచ్చే లోపల మేము వెళ్ళి నూనెని తెచ్చుకుంటాం అన్నటువంటి ఇంట్రెస్ట్ ఆరాటం లేదు, నిద్రపోతూ ఉంటున్నారు. చదువుదాం. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలలో నూనె పోయాలి, సిద్ధలలో నూనె ఉండాలి. దివిటీలలో నూనె పోయాలి, సిద్ధలలో నూనె ఉండాలి. మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధి కలిగిన వారిని అడిగిరి. జాగ్రత్తగా గమనించండి. నేను మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నాను, నువ్వు గంటలు బాగా ప్రార్థన చేస్తావు, అక్క, అన్న, తమ్ముడా, చెల్లి, నువ్వు బాగా ప్రార్థన చేస్తావు, నువ్వు మా కొరకు కొంచెం ప్రార్థన చేయన్నట్టుగా ఉంది. అర్థమవుతుందా? మనం చేయాల్సినటువంటి పని ఏమిటి? దేవుని యొక్క సన్నిధానం బట్టి, దేవుని యొక్క సన్నిధిని బట్టి నూనెని సిద్ధలలో నూనె సిద్ధపరచుకొని దివిటీలకు పొయ్యడానికి సిద్ధపడి ఉండాలి. అయితే వీరు నిద్రపోయారు. ఇదిగో రానై ఉన్నాడు, పెళ్లి కుమారుడు వస్తున్నాడు, హో అని చెప్పేసి అందరు కూడా అలా చెప్తూ ఉంటుండగా పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని చెప్పేసి బుద్ధి కలిగిన కన్యకలు వెంటనే వారి యొక్క దీపములను తీసేసి అంటించేసి ఎదుర్కోవడానికి వెళుతున్నారు. అయితే వీళ్ళు అప్పుడు అడుగుతున్నారు, అక్క ఏంటి అక్క మా గురించి మీరు కూడా ప్రార్థన చేయండి, మా గురించి మీరు వాక్యం వినండి. అంటే మా గురించి మీరు వాక్యం వినండి అక్క మా గురించి మీరు వాక్యం వినండి అక్క. మనము వాక్యం వింటేనే మనకి జ్ఞానం వస్తుంది. నువ్వు వాక్యం వింటే నీకు జ్ఞానం వస్తుంది. ఆమె వాక్యం వింటే ఆమెకి జ్ఞానం వస్తుంది. అతడి వాక్యం వింటే అతనికి జ్ఞానం వస్తుంది. అర్థమవుతుందా? నువ్వు వాక్యం వింటే నీకు జ్ఞానం వస్తుంది. అంతేగాని నువ్వు సిద్ధపడాలి దేవుని సన్నిధి కొరకు. నిన్ను నీవు నీ కుటుంబాన్ని నీవు కట్టుకోవాలి అంటే సిద్ధపడగలగాలి. జాగ్రత్తగా గమనించాలండి. కొందరు లోపల నెగిటివిటీ ఉంటుంది, అంత నెగిటివిటీ ఉంటుంది. ఆ నెగిటివిటీ వలన వారి ఇంటిలో మొత్తం నెగిటివ్ వైబ్రేషన్ ఇడుస్తూ ఉంటారు. నెగిటివ్ వైబ్రేషన్ అంటే ఈ నెగిటివ్ ఉన్నటువంటి వారిలో ఎలా ఉంటుందంటే కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏ మాటని అర్థం చేసుకోగలిగేటువంటి మనస్తత్వం అన్నది వీరికి ఉండదు. ఆ యొక్క వినాలి, ఈ మాట వినాలి, ఈ మాటకు లోపడాలి, ఈ మాటను బట్టి వెళ్ళాలి ముందుకు అన్నటువంటి ఆరాటం ఏముండదు. వీళ్ళు ఎప్పుడు కూడా నెగిటివ్. జాగ్రత్తగా గమనించండి. నీ లోపల నెగిటివ్ పెట్టుకొని నీ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు నీ పిల్లల్లో నెగిటివ్ ఉంటుంది, నీ భర్తలో నెగిటివ్ ఉంటుంది, నీ భార్యలో నెగిటివ్ ఉంటుంది, నీలోనూ నెగిటివ్ ఉంటుంది. ఈ నెగిటివ్ వైబ్రేషన్ ఎప్పుడైతే బయటికి రావడం వలన ఏమవుతుందంటే నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, కోపంతో ఆవేశంతో ఇలాగా గుడ్లు ఉరిమేసి ఏమి అని ఇలా చూస్తావు. అప్పుడు నువ్వేం తక్కువ, ఏమి అని నువ్వు చూస్తావు. తను చూసి నువ్వు చూసి, తను తిట్టి నువ్వు తిట్టి తను తిట్టి ఇలాగ తిట్టుకోవడం వలన ఏమవుతుందంటే మీ ఇల్లంతా కూడా సమాధానం లేని స్థితిలో ఉంది. అయితే నువ్వు కనుక పాజిటివ్ కలిగినటువంటి వైబ్రేషన్తో, దేవుని ఆత్మ కలిగిన వైబ్రేషన్తో ఉండగలిగితే ఎలా ఉంటుందో తెలుసా? నీ పార్ట్నర్ కోపంతో ఉంటే దేవునికి మహిమ కలుగుని కాక. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ పార్ట్నర్ కనుక కోపంతో నెగిటివ్తో ఉంటే నీ ముఖమంతా స్మైల్తో ఉండాలి, నవ్వుతో ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి. నీ ముఖం చూడగానే అవతల వ్యక్తి ఎంత కోపంతో ఉన్నా ముఖం చూడగానే ఏమవ్వాలి? కోపమంతా కరిగిపోవాలి. కానీ నీ ముఖం చూస్తే ఎందుకేమో కోపం వస్తుంది, తన ముఖం చూస్తే కోపం వస్తుంది అన్నట్టుగా ఉండకూడదు. నీ ముఖాన్ని చూస్తే చిరునవ్వు రావాలి ఎదుటి మనిషికి. అంటే నీ లోపల ఎప్పుడు పాజిటివ్ థింకింగ్స్, ఆలోచనలు ఉండాలి, పాజిటివ్ ఉండాలి. నీ లోపల చీకటి ఉండకూడదు.
నీ లోపల చీకటి అన్నది ఉండకూడదు. చీకటి ఉంటే నీ ఇల్లంతా ఎప్పుడు అసమాధానంతోనే ఉంటుంది. చీకటి ఉంటే నీ ఇల్లంతా, నీ ఇంటిలో ఉన్న వారందరూ చీకటిలోనే కొట్టుకుంటారు. మిమ్మల్ని చూసి ఒక విధంగా చెప్పాలంటే మీరు చర్చికి పోతారు, కానీ వీరి బుద్ధులు మాత్రం పనికిరాని బుద్ధులు. ఎంతమంది చర్చిలకు వెళ్తున్నటువంటి వారు ఎంతమంది గొడవలు పడడం లేదండి. ఎంతమంది గొడవలు పడేసి వీరి చర్చికి వెళ్తున్నా కూడా ఎంత గొడవలు పడతారు, ఎన్ని మాటలు మాట్లాడతారు, ఎంత రీతికంగా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి ఎంత సాక్ష్యం లేనితనం. వీరందరూ చర్చిలకు వెళ్తారు. అబ్బో ఆదివారం వస్తే బైబిల్ పట్టుకొని చర్చికి పోతారు. ఏంటంటే గొడవ పడుతున్నారు. ఎవరు వాళ్ళు చర్చికి పోతారు కదా, వాళ్ళందరూ అందరూ పోతారు. వాళ్ళందరూ ఆడ ఉన్నటువంటి ఆ 7-8 ఇళ్ళలో చర్చిలకి వెళ్తారు. మన వాళ్ళంటే అట్లా కొట్టుకొని వస్తున్నారు, వాళ్ళకంటే మనమేనా ఏం కదని చర్చిలోకి వచ్చి ఏమో దేవుని బిడ్డలు అంటేనే అని అన్యులు మన గురించి మాట్లాడుకునే స్థాయికి వచ్చేసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? మనం మళ్ళీ చెప్పుకుంటాం యేసుక్రీస్తు ప్రభు మా దేవుడు అని. మర్యాద లేని మనస్సులమైనటువంటి మనము యేసుక్రీస్తు ప్రభుల వారి నామమును అపకీర్తిలోనికి నెట్టుకొస్తున్నటువంటి మేధావులము, పరిశుద్ధులము, భక్తిహీనులుగా బ్రతుకుతున్నాము మనం. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రియులారా, అట్టి పరిశుద్ధతలో ఉండడానికి నువ్వు బుద్ధి కలిగిన కన్యకగా ఉన్నావా, బుద్ధి లేని కన్యకగా ఉన్నావా? బుద్ధి కలిగిన వారు ఎప్పుడు వస్తారు అన్నది ఎదురు చూస్తూ ఐఆమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని ఆత్మ కలిగి, దేవుని వాక్యం కలిగి, దేవుని యొక్క ప్రార్థన కలిగి, దేవుని ఆరాధన కలిగి, దేవుని పరిశుద్ధత కలిగి నేను సిద్ధంగా ఉన్నాను అన్నటువంటి స్థితిలో నువ్వు కనపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మందిరానికి మనం ఆదివారం మందిరానికి వస్తున్నామంటే కరెక్ట్ టయానికి కాదు మనం మందిరానికి రావాల్సిందే. ఒక గంట ముందు వచ్చేసి మొత్తం క్లీన్ చేయడం. మందిరం చుట్టూ చెట్లు ఉన్నాయి, ఆ చెట్లన్నీ పీకేసుకుంటూ ఉంటాం. ఒక గంట ముందు వచ్చేసి మొత్తం క్లీన్ చేసేసి దేవుని సన్నిధానంలో పరిచర్య చేస్తూ ఉంటాం. మంచిగా ఉంటుంది. అర్థమవుతుందా? దేవుని సన్నిధానంలో గడిపినటువంటి ప్రతి నిమిషం కూడా నీకు శ్రేష్టమైన ఆశీర్వాదం. ఆ కరెక్ట్ టయానికి వచ్చేసి అలాగ గుర్రం పైన వచ్చినట్టుగా వచ్చేసి టక్కున కూర్చొని టక్కున లేచేసి టక్కున వచ్చేసి టక్కున వెళ్ళిపోతుంది. ఇది కాదు కదా మన పరిశుద్ధత అంటే ఎలా ఉండాలంటే దేవుని సన్నది కలిగి జీవించగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క అట్టి ఆత్మ కలిగి జీవించగలగాలి. కాబట్టి ప్రభు యొక్క సన్నిధానం బట్టి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కన్యకలు ఉంటున్నారు. ఈ కన్యకలు వచ్చేసి పక్కన వారిని అడుగుతూపోతున్నారు, మాకు నూనె పోయండి. జాగ్రత్తగా గమనించండి. నూనె పోయండి అడుగుతుంది. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనుగోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అతడు తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యో మాకు తలుపు మాకు తలుపు తీయమని అడిగగా అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయంగా నేను చెప్పుచున్నాను. మిమ్మల్ని ఎరగను. మీరెవరు? అయ్యా మేము ప్రతి ఆదివారం చర్చికి వస్తామయ్యా, ప్రతి ఆదివారం బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తామయ్యా, ప్రతి ఆదివారం మేము చర్చికి వెళ్తామయ్యా, ప్రతి ఆదివారం బైబిల్ పట్టుకొని వెళ్తామయ్యా. అయినా మీరెవరో నాకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభు ఆ 6వ అధ్యాయంలో అక్కడ ఒక మాట అంటారు. ఏంటంటే ప్రభువా నీ నామంలో మేము అద్భుతాలు చేయలేదా? మీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? మీ నామంలో ఎన్నెన్నో చేశామయ్యా అంటే మీరెవరు? మీరు నా బ్యాచ్ కాదురా బాబు, అదంతా మీ బ్యాచే. మీరు అనుకున్నారు దయ్యాలను వెళ్ళగొట్టాలని అనుకున్నారు, వెళ్ళగొడుతున్నారు, ఇష్టం
వచ్చినట్టుగా బ్రతికారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు. ఎప్పుడు మందిరానికి రావాలంటే అప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్తారు. మీకు నచ్చిందేదో మీరు చేశారు. మీరెవర్రా? మీరెవరు? ప్రభువా ప్రభువా మీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టారు. అయితే వెళ్ళిపోయిన దయ్యాలను అడుగు, మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. దయ్యాలను వెళ్ళగొట్టినా, యేసుక్రీస్తు ప్రభు నామంలో దయ్యాలను వెళ్ళగొట్టినా, అద్భుతాలు చేసినా కూడా యేసుక్రీస్తు ప్రభు అంటాడంట, మీరెవరో నాకు తెలియదు అంటాడంట. ఎందుకు? కారణం ఏమిటి అంటే వారికి నచ్చినట్టుగా ఉన్నారు కాబట్టి. వారికి కూర్చోవాలనిపిస్తే కూర్చుంటారు, నిద్రపోవాలనిపిస్తే నిద్రపోతారు, రావాలనిపిస్తే వస్తారు, రాకూడదు అనిపిస్తే రాకుండా ఉంటారు. వారికి ఏది నచ్చితే అది చేస్తారు. జాగ్రత్తగా గమనించండి, మందిరానికి వస్తున్న మీకు నచ్చినట్టుగా ఉండడం కాదు, బుద్ధి తెచ్చుకోవడానికి మందిరానికి వస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు మందిరానికి ఏదో ఉద్ధరిద్దామని వస్తున్నామేమో అని అనుకుంటారేమో. కాదు. మందిరానికి మీరు ఎందుకు వస్తున్నారంటే మీ బుద్ధులు మార్చుకోవడానికి, మీరు బుద్ధి తెచ్చుకోవడానికి మందిరానికి వస్తున్నారు. మీకు బుద్ధి లేని తనంతో ఉంటున్నారు కాబట్టి బుద్ధి లేని మీరు బుద్ధి తెచ్చుకునే వారిగా మారడానికి, బుద్ధి కలిగిన వారిగా మారడానికి మీరు మందిరానికి వస్తున్నారు. బుద్ధి తెచ్చుకోవడానికి మీరు మందిరానికి వస్తున్నారు. కాబట్టి బుద్ధి తెచ్చుకోవడానికి మందిరానికి వస్తున్నటువంటి మీరు దేవుని సన్నిధిని బట్టి ఎంత జాగ్రత్తగా ఉంటారు. మీకు నచ్చినట్లల్లా చేసుకుంటూ, మీకు ఏది నచ్చితే అది చేసుకుంటూ, మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తూ, ఎప్పుడు పోవాలనిపిస్తే అప్పుడు పోతూ, అలాగే ప్రార్థన విషయంలో కావచ్చు, దేవుని సన్నిధి విషయంలో కావచ్చు, మీకు నచ్చినట్టుగా మీరు ఉండడానికి వీలు లేదు. దైవజనుడి యొక్క కనసైగల్లోనే మీరు ఉంటారు. మీరు ప్రతిరోజు మీ డేటా దైవజనుడి వద్దకు రావాలి. ప్రతిరోజు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎంతమంది స్నేహితులు ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఇవన్నీ కూడా ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు, ఎన్నిసార్లు గొడవ పడుతున్నారు, ఎన్నిసార్లు ప్రశాంతంగా ఉంటున్నారు, ఈ డేటా అంతా దైవజనుడికి రావాలి. ఇది ఉంటే దానిని మార్చుకొని దేవుని వాక్యాన్ని సిద్ధపరచుకొని నేను ఇలా ఉండకూడదు, ఇలా పరిశుద్ధంగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేసి దేవుని కొరకు సిద్ధపడి ఎప్పటికప్పుడు మనం రీఫిల్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు మనలో ఉన్న లోపాలను వదిలిపెడుతూ, దైవజనుడి ద్వారా కౌన్సిలింగ్ తీసుకుంటూ మనం ప్రతిరోజు దేవుని సన్నిధికి తగినట్టుగా మనము సిద్ధపడి ఉంటే అప్పుడు బుద్ధి కలిగిన కన్యకలుగా మీరు ఉన్నారని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకెవరు చెప్పేది? నేను ఇట్లే ఉంటాను, నేను ఇట్లే జీవిస్తాను, నేను ఇట్లే బతుకుతాను. ఎవడు చెప్తాడో చూస్తాం, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోవో అన్నటువంటి మాటలతో, అన్నటువంటి ప్రవర్తనతో కాదు మనం ఉండవలసింది. మనం ఉండవలసింది ఎలా ఉండాలంటే ప్రభు యొక్క సన్నిధానమును బట్టి ఉండగలగాలి. అయితే ఈ బుద్ధి లేని కన్యకలు మాత్రం నూనె లేదు, మాకు నూనె ఇవ్వండి అంటే ఈ బుద్ధి కలిగిన కన్యకలు మాకే సరిపోదు. ఇప్పుడు మీతో పాటు మేము ఉన్నామనుకోండి, మేము కూడా లోపలికి వెళ్ళలేము. తొందరగా వెళ్ళేసి అంగడి ఉంటుంది, అంగడి వద్ద కొనుక్కొని రప్పండి అని చెప్పేసి వీళ్ళు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోయినటువంటి వీరు ఆ పెళ్లి కుమారుడు వచ్చాడు. ఆ పెళ్లి కుమారుడు లోపలికి వెళుతూ ఉంటున్నాడు. వీరు కూడా ఈ 5 మంది కన్యకలు కూడా ఆ దీపమును తీసుకొని వెళ్ళిపోయారు. దీపములు ఉన్నవారు మాత్రమే పెళ్లి కుమారుడు వెనకాల వెళ్ళాలి. దీపములు వెలిగిన వారు మాత్రమే. ఈ దీపములు వెలగడం అంటే అర్థం ఏమిటంటే జాగ్రత్తగా ఉంటుంది. దీపములు వెలగడం అంటే నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఏంటి దీపం? ఆ దీపం దేనికి సాదృశ్యంగా అంటే దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఒత్తి దైవజనుడికి సాదృశ్యంగా ఉంది. ఈ ఒత్తిని నువ్వు వెలిగిస్తే కానీ నీ దీపంలో దైవజనుడు అనబడినటువంటి ఆ ఒత్తి వెలిగితే కానీ నువ్వు లోపలికి వెళ్ళడానికి సిద్ధం. నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒత్తి వెలగాలి. ఆ సిద్ధలో ఉన్నటువంటి నూనెతో నింపబడాలి. ఆత్మ ద్వారా, నీ వాక్యం ద్వారా నీకు
ప్రార్థన ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ వాక్యం ద్వారా, నీ పరిశుద్ధత ద్వారా ఆ ఒత్తిలో తడిపేసి వెలిగించే వాళ్ళని పడాలి. ఆ వెలుగు పరిశుద్ధ ఆత్మనికి సాదృశ్యమై ఉంటున్నాడు. ఆ పరిశుద్ధ ఆత్మతో ఆ పెళ్లి కుమారుడితో కలిసి లోపలికి వెళ్ళగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. సేవకుడు అంటే పరిశుద్ధుడు అని, దేవుని ద్వారా అభిషేకం పొందినటువంటి వాడు అని అర్థం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-27. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనినా, అది బండ మీద తన ఇల్లు. బండ మీద ఎవరు ఇల్లు కట్టుకుంటారో, బండ మీద ఎవరు ఇల్లు కట్టుకుంటారు, జాగ్రత్తగా గమనించండి. చాలా మంది ఏంటంటే భూమి బాగుంది, భూమి బాగుంది, భూమి బాగుంది అనుకుంటారు. భూమి ఉంటే బాగుంటుంది, కానీ భూమి పైన బండ ఉంది అంటే అయ్యో బండ ఉంది, ఈ బండ ఉంది. కానీ నిజానికి చెప్పాలంటే బండ మీద ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వారి ఇల్లు అంతా కదల్చబడదంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? బండ మీద ఇల్లు కట్టుకున్న వారి యొక్క పరిస్థితి కదల్చబడిన స్థితి ఉంటుంది. మనం చేసే ప్రార్థన కావచ్చు, మనం ఎంబడించేటువంటి ఆ ఎంబడింపు కావచ్చు, మనం వెళ్ళే మందిరము కావచ్చు, మనం నడిపింపు కావచ్చు, మనం క్రమశిక్షణ కావచ్చు, ప్రతీది కూడా బండ మీద కట్టిన ఇల్లు వలె ఉండాలి. మనం పరిశుద్ధత. దేవునికి మహిమ కలుగును గాక. మన పరిశుద్ధత ఎలా ఉండాలంటే బండ మీద ఇల్లు కట్టుకున్నట్టుగా ఉండాలి. చదువుదామయ్యా. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనినా, బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. గాని దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిహీనుని పోలి ఉండును. శక్తి ఏమిటి అంటే ఇద్దరు చేతులు పట్టుకుని ఒకరు మోకరిస్తే ఎవరైనా వచ్చేసి అలా దొబ్బితే వెంటనే పడిపోతారు. కన్ను మూసుకొని ఇలా మోకరించి ప్రార్థన చేసుకుంటారు. ఒకరు వచ్చేసి అలా దొబ్బేసి కింద పడిపోతారు. అదే ఇద్దరు భార్యాభర్తలు అలాగ ప్రార్థన చేస్తా ఉంటే ఒకరు వచ్చేసి అలా దొబ్బిన రెండో వారి చేతులు గట్టిగా పట్టుకుని అంత ఈజీగా పడిపోదు. అలాగే నీ భక్తి అలాగా గ్రాండెడ్గా అంటే ఈ కుటుంబం అంతా కలిసి ప్రార్థించాలి. ఒకే ఆత్మతో ఉండాలి. భార్య ఏ ఆత్మతో దేవునికి ఎంత దగ్గరగా ఉంటుందో భర్త అంతే దగ్గరగా ఉండాలి. భర్త దేవునికి ఎంత దగ్గరగా ఉంటాడో భార్య కూడా అంతే దగ్గరగా ఉండాలి. ఇది ఎప్పుడైతే ఎక్కువ తక్కువ అయ్యిందో దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు, ఏ ప్రయోజనం ఉండదు. జాగ్రత్త గమనించండి. యేసుక్రీస్తు ప్రభువు భార్యను ఒక్కదాన్ని రమ్మని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు భర్తను ఒక్కదాన్ని రమ్మని చెప్పాడు. ఇద్దరిని రమ్మని చెప్తాడు. ఆయన భూమి మీద పుట్టడం ఇద్దరిని భార్యాభర్తలను విడిపోతున్న వారిని ఇద్దరిని కలిపి మళ్ళీ భూమి మీదకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే యేసుక్రీస్తు ప్రభు ఉద్దేశం ఏమిటంటే భార్యాభర్తలు ఇద్దరు ఏకాత్మ కలిగి ఉండాలి. కానీ నా భర్త దేవునిలో లేడయ్యా, నా భార్య దేవునిలో లేదయ్యా అంటే తప్పదు. ఇంకా నువ్వైతే ఉండాలి కదా దేవునిలో. కాబట్టి ఆ తీర్పు అనేది దేవుడే తీరుస్తాడు. కానీ అలా ఉండగలిగి కూడా ఉండలేకపోతే మాత్రం మీ కుటుంబాలను మీరే ఒక విధంగా దేవుని యొక్క సన్నిధికి చాలా దూరం అయిపోతున్నారని అర్థం. జాగ్రత్తగా గమనించండి. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, లోపలికి వెళ్ళడానికి ఈ బుద్ధి కలిగినటువంటి కన్యకలు, ఈ బుద్ధి లేని కన్యకలు లోపలికి వెళ్ళాలని వచ్చారు. అంతా రెడీ అయ్యారు.
సిద్ధలు తీసుకున్నారు, దీపాలు తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు, వచ్చారు. కానీ నూనె మాత్రం చూసుకోకుండా నిద్రమొప్పు. ఈ నిద్ర మైకం ఏమిటో తెలుసా? లోకం నిన్ను భ్రమపరుస్తుంది. ఈ లోకం నిన్ను భ్రమలో పడగొడుతుంది. భ్రమ పడగొట్టి చేయాల్సిన ప్రార్థన చేయలేదు, వెళ్ళాల్సినంత ప్రార్థనకి వెళ్ళాల్సినంత మందిరానికి వెళ్ళనివ్వద్దు. పరిశుద్ధత ఎక్కడ ఎక్కువ అంటే అక్కడికి నువ్వు రావు. పరిశుద్ధత లేని చోట నీకు ఇబ్బంది ఉండకూడదు, నీకు ఎక్కువ బాధ ఉండకూడదు, నీకు దేవుని సన్నిధానంలో ఎక్కువ బాధ ఉండకూడదు. దేవుని సన్నిధానంలో ఎంతగా ఉండాలంటే భయభక్తులు కలిగేటంతగా అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు వారు వచ్చారు, కానీ బుద్ధి లేని కన్యకలు మాత్రం వెనక్కి వచ్చారు. తలుపులు ముయ్యబడ్డాయి. అయ్యా 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 అయ్యా, మేము కన్యకలమే అయ్యా, మేము కన్యకలమే. కన్యకలైతే దీపాలు ఎక్కడ? దీపాలు వెలగాలి కదా అయ్యా. ఆర్పుకు లేవయ్యా, నూనె లేదయ్యా, నూనె తెచ్చుకునే లోపల సమయం అయిపోయిందయ్యా. లేదు, రెడీగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. మీరెవరో నాకు తెలియదు. దీపాలు ఉన్నవారే లోపలికి వస్తారు. దీపాలతో ఉన్నవారే లోపలికి వస్తారు. దీపాలు లేని వారు రాలేరు, లోపలికి రాలేరు. జాగ్రత్తగా గమనించండి. దీపాలు లేని వారు లోపలికి రాలేరు. మీరెవరో తెలియదు.